నమస్కారం. టెట్ అభ్యర్థుల కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి శిక్షణా కార్యక్రమాలకు స్వాగతం. ఈరోజు బయాలజికల్ సైన్స్ పేపర్ 2 కంటెంట్లో భాగంగా మానవ జంతు ప్రపంచము అనే అంశంలో భాగంగా మానవ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మనకు సైన్స్ సంబంధించి 30 మార్కులు, మనకు భౌతిక రసాయన శాస్త్రము, జీవశాస్త్రము 12 మార్కులు చొప్పున 24 మార్కులు, మరియు బోధనా పద్ధతుల కోసం ఒక 6 మార్కులు, మొత్తం 30 మార్కులు సైన్స్ పేపర్ 2లో ఉంటుంది. మనకు అవగాహన ఉన్నది. దీనిలో భాగంగా ఈ ఎపిసోడ్లో జంతు ప్రపంచం అనే ఒక మన టెట్ సిలబస్లో నుండి మానవ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ వాటి గురించి వివరంగా చూద్దాం. మనం మొట్టమొదటి చూసినప్పుడు మానవ జీర్ణ వ్యవస్థ. మానవ జీర్ణ వ్యవస్థలో మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అంటే జీర్ణ ఎంజైములు, విటమిన్లు, జీర్ణ వ్యవస్థ యొక్క ఫ్లో చార్ట్, అంటే ఏ భాగంలో ఏం జరుగుతున్నది అనేటువంటి ఒక ఫ్లో చార్టు, పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు, అంటే ఎలాంటి విటమిన్లు వల్ల వచ్చేటువంటి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ, సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే వచ్చే లోప వ్యాధులు కానీ మనం ఈ అంశంలో చూడవచ్చు. దీనిలో భాగంగా జీర్ణక్రియలో మనం మొదట ఆహారాన్ని గ్రహించిన తర్వాత నోటిలో జీర్ణక్రియ, నోటిలో జరిగేటువంటి జీర్ణక్రియ గురించి మనం మొట్టమొదటి చూసుకుందాం. నోటిలో మనం ఆహారం తీసుకున్న తర్వాత మన యొక్క దంతాల సాయంతో ముక్కలు ముక్కలుగా నమలటం జరుగుతున్నది. ఇక్కడ టెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి దంత ఫార్ములా చాలా ఇంపార్టెంట్ మ్యాటరు, గుర్తుపెట్టుకోండి. 2 1 2 3 అనేటువంటిది దంత ఫార్ములా. ఏంది 2 1 2 3 అంటే మొత్తము ప్రతి దవడ యొక్క ఒక పార్శ్వమునకు 8, ఇంకొక పార్శ్వమునకు 8, మొత్తం కింది దవడలో 16, పై దవడలో 16, మొత్తం 32 దంతాలు మానవ నోటి లోపల ఉంటాయి. దీనిలో 2 ఇన్సిజర్స్, 1 క్యానైన్, ప్రీమోలార్స్ 2, మోలార్స్ 3. ఈ రకంగా 2 1 2 3 అనేటువంటిది దంత ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి ఎగ్జామ్లో కామన్గా అడిగేటువంటి క్వశ్చన్ అది. నెక్స్ట్ మరొకటి, పోయినసారి 2016 టెట్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమిటి అంటే ఒక 4 జీవుల పేర్లు ఇచ్చాడు. సింహము, నక్క, పులి, ఎలుక. ఈ కొరుకు దంతాలు దేనిలో ప్రధానంగా కనిపిస్తాయని ఇచ్చిండు. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలి మనం. అక్కడ 3 క్రూర జంతువులు ఉన్నాయి. ఏకైక శాకాహార జంతువు ఏది? ఎలుక. ఇక్కడ కొరుకు దంతాలు ఎలుకలో ఉంటాయి. కొరుకు దంతాలు ఫస్ట్ ఇక్కడ ఉంటాయి, పనులు ఇక్కడ కొరికేటివి ఇక్కడ ఉంటాయి. మరి క్రూర జంతువుల లోపల ఏముంటాయి? క్యానైన్స్ అంటాం. క్యానైన్స్ అంటే కూర దంతాలు, ఆహారాన్ని చీల్చడానికి గాను సైడ్కి వచ్చేటువంటి కూరలాగా ఉండే పందులు, ఆ పండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూరదంతాలు. కాబట్టి క్యానైన్స్ మాంసాహార జంతువుల లోపల ఉంటాయి. ఇన్సిజర్స్ చాలా యాక్టివ్గా, చాలా చక్కగా వాడిగా శాకాహార జంతువుల లోపల ఉంటాయి. అందుకనే ఎంత తేమలో పెరిగేటువంటి గడ్డిని సైతం శాకాహార జంతువులు, ఆవులు కానీ గేదెలు, పశువులు చక్కగా కొరికి తీసుకుంటూ ఉంటాయి. అంటే ఆ ఇన్సిజర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మానవ జీర్ణక్రియ సంబంధించి నోటి లోపల లాలాజల గ్రంథులు ఉంటాయి. అనేక లాలాజల గ్రంథులు ఉన్నప్పటికీ మనం ప్రధానంగా ఒక 3 జతల లాలాజల గ్రంథులు ప్రధానంగా తీసుకుంటాం. ఈ 3 జతల లాలాజల గ్రంథుల నుంచి వచ్చేటువంటి లాలాజలం, దాంట్లో ఉండేటువంటి ఎంజైమ్ పేరు టైలిన్. దీన్ని లాలాజల అమైలేజ్ అంటారు. నోటిలో ఉండేటువంటి లాలాజలంలో ఉండే ఎంజైమ్ టైలిన్. ఇది మన తీసుకున్నటువంటి ఆహారంలోని పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ పైన పనిచేస్తుంది. ఈ విధంగా ఆహారం నోటిలో కొంత అంటే పాక్షికంగా జీర్ణమైన తర్వాత ఈ భాగాన్ని బోలస్ అంటాం, అంటే సెమీ సాలిడ్గా మారుతుంది. ఈ సెమీ సాలిడ్ బోలస్ ఏదైతే ఉందో మన యొక్క ఆహార వాహిక ద్వారా అది జీర్ణాశయానికి చేరుతుంది. ఆహార వాహిక చూపేటువంటి చలనాన్ని మనం పెరిస్టాల్టిక్ చలనము అంటారు. ఈ పెరిస్టాల్టిక్ చలనం ద్వారా నోటిలో పాక్షికంగా జీర్ణమైన ఆహారం జీర్ణాశయంలోనికి చేరుతుంది. ఇక్కడ జీర్ణాశయం లోపల జీర్ణక్రియ, జీర్ణాశయం లోపల
లోపలికి ఆహారం ప్రవేశించగానే ఈ యొక్క జఠర గ్రంథులు ఉత్తేజితం అవుతాయి. ఈ జఠర గ్రంథుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎంజైములు ప్రధానంగా దీంట్లో స్రవించేటువంటి ఆమ్లం, ప్రతిసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి క్వశ్చన్ ఇది. మన యొక్క జీర్ణాశయంలో కూడా ఆమ్లము స్రవించబడుతుంది. అది ఏ ఆమ్లం? నత్రిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, లాక్టిక్ ఆమ్లం. ఏ ఆమ్లము? HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన జీర్ణాశయం లోపల విడుదలవుతుంది. ఇది లోపల వచ్చినటువంటి ఆ యొక్క సూక్ష్మజీవులు ఏమైనా వాటిని సంహరించడం. మరియు ప్రధానంగా ఇంకొక అంశం కూడా తీసుకోవాలి. నోటిలో మనం ఆహారం లాలాజలంతో మిక్స్ చేస్తున్నప్పుడు, కలుపుతున్నప్పుడు లాలాజలము క్షారము కాబట్టి క్షారయుతంగా ఉంటుంది, కాబట్టి ఆహారం మొత్తం కూడా క్షారయుతంగా వస్తుంది. కాబట్టి ఈ ఆమ్లము దానిపైన పనిచేసి తటస్థపరుస్తుంది. కాబట్టి జీర్ణాశయంలో జరిగే జీర్ణక్రియలో ఇక్కడ ప్రోటీన్లు కొంతమేరకు జీర్ణమవుతాయి. పాక్షికంగా పూర్తిగా జీర్ణమైనటువంటి యొక్క ఆహారం మనము ఖైమ్ అంటాము. ఈ యొక్క ఖైమ్ జీర్ణాశయము నుండి కొద్దిగా చిన్న పేగులోని మొదటి భాగమైనటువంటి యు ఆకారములో ఉన్నటువంటి ఈ భాగములోనికి చేరుతాయి. ప్రత్యేకంగా ఇంతసేపు దీని గురించి చెప్తున్నామంటే చాలా ముఖ్యమైనది అయి ఉండాలా, మీరు కూడా అర్థం చేసుకోండి. దీన్ని డియోడినం ఆంత్రమూలము అంటారు. ఏంది ఆంత్రమూలం యొక్క స్పెషాలిటీ అంటే, మన శరీరములో అతిపెద్ద జీర్ణ గ్రంథి ఏది అనే క్వశ్చన్ వస్తే తప్పనిసరిగా రాయాల్సింది ఏంటి? కాలేయం. ఈ కాలేయం, మన కార్జం అంటాం కదా, కాలేయం. ఈ కాలేయం నుంచి వచ్చేటువంటి పైత్యరసం, బైల్ జ్యూస్ ఏదైతే ఉందో అది పిత్తాశయము గాల్ బ్లాడర్ లోపల నిల్వ చేయబడి ఉంటుంది. ఆ గాల్ బ్లాడర్ నుండి వచ్చి అది ఆంత్రమూలము దగ్గర కలుస్తుంది. ప్రతిసారి టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సిలో కూడా అడిగే క్వశ్చన్ ఏమిటి అంటే, జీర్ణ రస ఎంజైములు లేని జీర్ణ అస్రావం ఏది అంటే మన కాలేయం నుంచి వచ్చేటువంటి పైత్యరసం లోపల ఎలాంటి ఎంజైములు ఉండవు. కానీ చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే దీంట్లో ఉండేటువంటి బైల్ పిగ్మెంట్స్ అనేటువంటివి, బైల్ సాల్ట్స్ అనేటువంటివి క్రొవ్వులను ఎమల్సీకరణము చేయటంలో ఉపయోగపడతాయి. కాబట్టి క్రొవ్వుల ఎమల్సీకరణము కాలేయము ద్వారా విడుదలైనటువంటి పైత్యరసం ద్వారానే జరుగుతుంది. అది నేరుగా ఆంత్రమూలంలో కలుస్తుంది. మన పిత్తాశయము సారంగా మనం కూడా బయట చూస్తే ఏ కోని కోసినప్పుడు దాన్ని చూస్తే ఆకుపచ్చ రంగులో చిన్నట శాఖ తిత్తిలాగా కనిపిస్తుంది మనకు. అదేవిధంగా క్లోమం నుంచి విడుదలయ్యేటువంటి క్లోమరసము, దాంట్లో ఉండేటువంటి ఎంజైములు కూడా మనకు ఆంత్రమూలము దగ్గరనే కలుస్తాయి. కాబట్టి ఆంత్రమూలము దగ్గర కాలేయం నుంచి వచ్చేటువంటి పైత్యరసము, క్లోమం నుంచి వచ్చేటువంటి క్లోమరసము రెండు కలుస్తాయి. కాబట్టి అక్కడ జీర్ణం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువ. ఈ రకంగా జీర్ణమైనటువంటి ఆహారం చిన్న ప్రేగుల్లోనికి చేరుతుంది. మరి చిన్న ప్రేగుల్లోనికి చేరుతున్నప్పుడు చిన్న ప్రేగుల లోపల ఏం జరుగుతుంది? జాగ్రత్తగా చూడండి. పక్కన మనకు చిన్న ప్రేగులు చూస్తున్నాం మనం. ఇక్కడ ఏం జరుగుతుంది? చిన్న ప్రేగుల లోపల సూక్ష్మ చూషకాలు ఉంటాయి. వీటిని విల్లై అంటారు, మైక్రో విల్లై. జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు ఈ సూక్ష్మ చూషకాల ద్వారా రక్తములోనికి శోషింపబడతాయి. ఎప్పుడైతే సూక్ష్మ చూషకాలు అతి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి చిన్న ప్రేగు నుంచి జీర్ణమైన ఆహార పదార్థాలు రక్తం లోపలికి శోషింపబడతాయి. అదే మనకు జీర్ణమైన సారం వంట పట్టింది అంటాం కదా, అది అన్నమాట. ఈ రకంగా ఆంత్రమూలంలో జీర్ణక్రియ జరిగిన తర్వాత చిన్న ప్రేగు లోపలికి ఎప్పుడైతే మనకు ప్రవేశిస్తుందో, చిన్న ప్రేగు లోపల చూడండి విల్లై, ఈ యొక్క చూషకాలు ఏం పనిచేస్తాయి? చిన్న ప్రేగులో జీర్ణమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఈ యొక్క చూషకాల ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ లోపలికి ఈ విధంగా శోషింపబడుతుంది. అదే మనకు రక్తం ద్వారా ప్రతి కణముల వద్దకు కొనుక్కోబడుతుంది. మనకు శక్తినిచ్చేటువంటిది ఇది అన్నమాట. నెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చేటువంటి జీర్ణ ఎంజైములు ఒక్కసారి చూద్దాం. ఎక్కడెక్కడ ఏ గ్రంథులు ఉన్నాయి, ఏ గ్రంథుల నుంచి ఏ జీర్ణ రసాలు వస్తున్నాయి, దాంట్లో ఏ ఎంజైమ్స్ ఉన్నాయో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. టైలిన్ అనేటువంటి ఎంజైమ్, ఈ ఎంజైమ్ ఎక్కడుంది? లాలాజల గ్రంథుల నుంచి విడుదలయ్యేటువంటి లాలాజలములో వస్తుంది. దీని మీద పనిచేస్తుంది, కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది. వీటిని మాల్టోజులుగా మారుస్తుంది. అదే రకంగా పెప్సిన్, ఇది ఎక్కడొస్తుంది? జీర్ణాశయం ఏదైతే మనం జఠర గ్రంథులు అనుకున్నామో ఆ జఠర గ్రంథుల నుంచి విడుదలవుతుంది. దానిపై జఠర రసము అంటాము. ఇది ప్రోటీన్ల పైన పనిచేసి పెప్టోన్లుగా మారుస్తుంది. తర్వాత ఇదే కాలేయం నుంచి విడుదలయ్యేటువంటి పైత్య రసం,
దీంట్లో ఎలాంటి ఎంజైములు ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంజైములు లేని జీర్ణరసం మన శరీరం మొత్తం మీద ఇది ఒక్కటే. కాబట్టి క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ. మరి ఇదేం పనిచేస్తుంది? క్రొవ్వుల ఎమల్సీకరణం, క్రొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చడం అనేది సహాయపడుతుంది. అందుకనే క్రొవ్వు పదార్థాలు జీర్ణం కావాలి అంటే తప్పనిసరిగా కాలేయం యొక్క పనితీరు బాగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కాలేయం సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినప్పుడు క్రొవ్వు సంబంధించిన ఆయిల్ సంబంధించిన పదార్థాలు తక్కువగా తినమని వైద్యులు సూచించడానికి కారణం ఇదే. తర్వాత అమైలేజ్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? క్లోమం నుంచి విడుదలయ్యేటువంటి క్లోమరసంలో ఉంటుంది. క్లోమరసంలో 3 రకాల ఎంజైమ్స్ ఉంటాయి ఇక్కడ: అమైలేజ్, ట్రిప్సిన్ మరియు లైపేజ్. అమైలేజ్ ఏమో కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది, ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్స్ పైన పనిచేస్తుంది, లైపేజ్ ఏమో లిపిడ్స్ అంటే క్రొవ్వులు కాబట్టి క్రొవ్వుల పైన పనిచేస్తుంది. ఈ రకంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ మూడింటిపైన పనిచేసేటువంటి ఆ యొక్క ఎంజైములు కలిగిన ఏకైక రసం ఏది అంటే క్లోమరసము. అది క్లోమం నుంచి వస్తుంది. మరొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, క్లోమమునకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ? క్లోమము జీర్ణ ఎంజైములను విడుదల చేసేటువంటి జీర్ణ గ్రంథి మరియు క్లోమము ఒక ప్రత్యేకమైనటువంటి హార్మోన్ను కూడా విడుదల చేస్తుంది. మనకు బాగా తెలిసిన ఫేమస్ హార్మోన్ ఏంటది? ఇన్సులిన్. షుగర్, డయాబెటీస్ సంబంధించినటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తూ మనకు అది చూద్దాం అది కూడా. సో ఇక్కడ పెప్టిడేజెస్, ఇక్కడ మనకి ఏదైతే చిన్న పేగులోకి వచ్చినామో చిన్న పేగులో కూడా 2 రకాల ఎంజైమ్స్ విడుదలవుతాయి: పెప్టిడేజెస్ మరియు సుక్రేజెస్. పెప్టిడేజెస్ ఏమో పెప్టైడ్స్ పైన పనిచేసి అమైనో ఆమ్లాలుగా మారుతుంది, సుక్రేజులు సుక్రోజ్ పైన పనిచేసి గ్లూకోజులుగా మారుస్తుంది. జీర్ణ ఎంజైములు మొత్తం మనం ఒక్కసారి పరిశీలిస్తే, జీర్ణ ఎంజైములు మొత్తం జీర్ణమైన తర్వాత ఆహార పదార్థాలు ఏ రూపంలోకి మారుతాయి? అంత్య ఉత్పన్నాలు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పిండి పదార్థాలు గ్లూకోజులుగా మారితేనే రక్తములోనికి శోషింపబడతాయి. 1. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారితేనే మన రక్తములోకి శోషింపబడతాయి, లేకపోతే బయటకు విసర్జింపబడతాయి. క్రొవ్వు ఆమ్లాలుగా జీర్ణమైతేనే మన శరీరం లోపలికి ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్ అంటాము, ఆ రూపంలోకి మారితేనే మన శరీరంలోకి శోషింపబడతాయి. ఇది జీర్ణక్రియ సంబంధించి. నెక్స్ట్ మనకు పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు. సాధారణంగా మన సిలబస్లో ఒక 2 పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు అప్ టు 10th క్లాస్ వరకు ఇవ్వడం జరిగింది. మీరు టెట్ అభ్యర్థులు ప్రధానంగా అప్ టు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ పైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించండి. బియాండ్ ద టాపిక్స్ మనకు ఈ బేసిక్స్ మీద సాధారణంగా అడుగుతూ వచ్చాడు ఇంతవరకు కూడా. సో ఇక్కడ ఇది క్వాషియార్కర్. క్వాషియార్కర్లో పిల్లలు చూడండి, పోషకాహార లోపం వల్ల సరైనటువంటి ప్రోటీన్స్ ఆహారం లేకపోవటం వల్ల ఏమవుతుంది? ప్రోటీన్స్ బాడీ బిల్డింగ్ లోపల ఉపయోగపడతాయి. సరైన ప్రోటీన్ లేకపోవటం వల్ల ఆ ప్రోటీన్ భాగంలోకి నీరు చేరడం వల్ల శరీరం ఉబ్బింది. మనం ఏమనుకుంటున్నాం? పిల్లవాడు బాగా ఉబ్బి ఉన్నాడు కదా అనుకుంటున్నాం, అది ఉబ్బది అంటే నీరు చేరడం వల్ల ఉబ్బి ఉన్నాడు, ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఇది. 2వది మెరాస్మస్. మెరాస్మస్ అనేటువంటిది ప్రోటీన్లు మరియు క్యాలరీలు ఈ రెండింటి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి. పోయినసారి ఒక క్వశ్చన్ అడిగాడు, ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఓ క్వశ్చను, ప్రోటీన్లు మరియు క్యాలరీల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి, ఈ రెండింటి లోపం వల్ల వచ్చే వ్యాధి మెరాస్మస్. అంటే ఎలాంటి పోషకాహారం లభించని పిల్లల లోపల మెరాస్మస్ కనిపిస్తుంది. ఇంకోటి ఉంది ఇక్కడ బొమ్మలో, మరొకసారి జాగ్రత్తగా ఈ స్లైడ్ చూడండి. ఇక్కడేముంది? ఇది ఒబేసిటీ, స్థూలకాయత్వం. అంటే పోషకాహారం తీసుకొని మనం తీసుకున్న ఆహారము, మనం తీసుకున్న శక్తితో పోలిస్తే మన యొక్క యాక్టివిటీస్, చర్యలు, జీవక్రియలు తక్కువగా ఉన్నప్పుడు ఈ రకంగా స్థూలకాయత్వం రావడానికి అవకాశం ఉంది. అది కూడా ఒక రకమైనటువంటి పోషకాహార సమస్యే. ఈ 3 మనకు ఉన్నటువంటి ఇష్యూస్. నెక్స్ట్ మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవి విటమిన్లు. విటమిన్ల పట్టికను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం విటమిన్ల యొక్క వర్గీకరణ కూడా చూద్దాం. ఇది ఫోలిక్ యాసిడ్, ఇది లోపిస్తే ఎనీమియా, రక్తహీనత అంటాం. దీనికి సంబంధించినటువంటి మనకు లోప వ్యాధులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్యాంటోథెనిక్ ఆమ్లము,
ఇది విటమిన్ బి కాంప్లెక్స్లో భాగంగా వస్తుంది. అరికాళ్ళ మంటలు, బర్నింగ్ ఫీట్ అంటాం. విటమిన్ హెచ్ బయోటిన్ అంటాము. ఇది నాడీ సంబంధ సమస్యలు వస్తాయి దీనివల్ల. థైమిన్, దీనిని విటమిన్ B1 అంటాం. థైమిన్, ఈ విటమిన్ B1 లోపిస్తే బెరిబెరీ అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది. అంటే వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవటం. అది ఏమంటే మనకు బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవి తీసుకుంటారు. నెక్స్ట్ రిబోఫ్లవిన్, నోటిపూత అంటాం, గ్లాసైటిస్, నోటిపూత, ఈ పెదాలు పగలటం, ఏమంటే మనకు విటమిన్ B2 బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ నియాసిన్, విటమిన్ B3, ఇది లోపిస్తే మనకు పెల్లగ్రా అనేటువంటి వ్యాధి వస్తుంది. పైరిడాక్సిన్ B4, ఇది లోపిస్తే ఎనీమియా, రక్తహీనత కలుగుతుంది. విటమిన్ B12 సైనోకోబాలమైన్, ఇది లోపిస్తే అనీమియా మరియు పెర్నీషియస్ అనేటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. విటమిన్స్ ఒక ప్రధానమైనటువంటి అంశం. మనకు సాధారణంగా A, B, C, D, E, K అనేటువంటి విటమిన్స్ ఉంటాయి. మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా చూద్దాం. విటమిన్ ఇక్కడ B1 థయామిన్, అది లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి బెరిబెరీ. B2 రిబోఫ్లావిన్, అది లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి గ్లాసైటిస్. B3 నియాసిన్, అది లోపిస్తే వచ్చే వ్యాధి పెల్లగ్రా. పైరిడాక్సిన్, అది లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి రక్తహీనత, అనీమియా. సైనోకోబాలమైన్ విటమిన్ B12 అంటాం, అది లోపిస్తే వచ్చే వ్యాధి పెర్నీషియస్ అనీమియా. అదేవిధంగా మనకు ఫోలిక్ ఆమ్లము, అది లోపిస్తే వచ్చే వ్యాధి కూడా అనీమియా, రక్తహీనత అంటాం. ప్యాంటోథనిక్ ఆమ్లము, అది లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి బర్నింగ్ ఫీట్, అరికాళ్ళు మంటలు పుడితే వచ్చేటువంటి వ్యాధి అంటాం. బయోటిన్, విటమిన్ హెచ్ కూడా అని పిలుస్తారు. నాడీ సంబంధ సమస్యలు దీనివల్ల వస్తాయి. ఇంకా మనం విటమిన్ చూసినట్లయితే విటమిన్ సి, ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి స్కర్వీ. అంటే త్వరగా గాయాలు మానాలంటే ఆపరేషన్లు జరిగినప్పుడు సాధారణంగా డాక్టర్లు విటమిన్ సి టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే త్వరగా గాయాలు మానడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విటమిన్ ఏ, రెటినాల్, బాగా గుర్తుపెట్టుకోండి. బట్టి పట్టాల్సిన అవసరం లేదు. రెటీనా అంటే కంటి లోపల ఉంటుంది, మనకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి రెటినాల్ అంటే విటమిన్ ఏ, కంటికి సంబంధించిన విటమిన్ ఏది అంటే రెటినాల్. దీనికి సంబంధించినటువంటి తినేటువంటి ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్ మనకు అందరికీ కూడా బాగా తెలుసు. అదే రకంగా విటమిన్ డి, క్యాల్సిఫెరాల్. ఇంకా మనం స్పష్టంగా ఎట్లా గుర్తుపట్టుకోవచ్చు? క్యాల్సిఫెరాల్, విటమిన్ డి, అది లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి రికెట్స్. అంటే ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది విటమిన్ డి. ఎముకల్లో ఏముంటుంది? కాల్షియం. కాబట్టి క్యాల్సిఫెరాల్, కాబట్టి కాల్షియం సంబంధించినటువంటిది అంటే విటమిన్ డి. అట్లా మనం ఒక అంశానికి ఇంకో అంశం లింక్ చేసుకోవడం ద్వారా మన యొక్క మెమరీ ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. మరొక విటమిన్ చూడండి, టోకోఫెరాల్. టోకోఫెరాల్ అనేటువంటిది విటమిన్ ఈ. విటమిన్ ఈ సంతానోత్పత్తి సమస్యలు అంటే పురుషులలో కానీ స్త్రీలలో కానీ వంధ్యత్వ నిర్మూలనకు ఈ యొక్క విటమిన్ పనిచేస్తుంది. అంటే ఫెర్టిలిటీ సమస్యలు రాకుండా ఈ యొక్క విటమిన్ తోడ్పడుతుంది. పోయినసారి ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఒక వ్యక్తి అంటే పిల్లలు పుట్టకపోవడం అనే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన విటమిన్ ఏది అని లైన్గా విటమిన్ ఇస్తాడు. మనం ఏమంటే మనకు విటమిన్ ఈ అనేటువంటిది గుర్తు రావాలి. మరొక విటమిన్ మనకు చివరికి ఉన్న చూడండి, ఈ యొక్క విటమిన్ ఫిలోక్వినోన్, విటమిన్ కే. ఇది లోపిస్తే రక్తం గడ్డగట్టకపోవడం జరుగుతుంది. ఇవి సాధారణంగా మనకు ఉన్నటువంటి విటమిన్లు. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే విటమిన్ల యొక్క రకాలు, విటమిన్ల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు మరియు 2 రకాలైనటువంటి వర్గీకరణ ఇస్తాడు ఇక్కడ. నీటిలో కరిగే విటమిన్లు ఏవి, క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? నీటిలో కరిగేవి, క్రొవ్వులో కరిగేవి. విటమిన్ బి కాంప్లెక్స్ అన్నీ కూడా నీటిలో కరుగుతాయి. విటమిన్ బి చాలా మంది పిల్లలకు డైరెక్ట్గా ఆ టాబ్లెట్స్ మింగపోతే మనం ఇట్లా నీళ్ళలో కలిపి కూడా పోస్తాం. అదే రకంగా విటమిన్ సి, పులుపు సంబంధించినటువంటి విటమిన్ సి, ఆస్కార్బిక్ ఆమ్లం కూడా నీటిలో కరుగుతుంది. కాబట్టి 2 విటమిన్లే నీటిలో కరుగుతాయి. మరి మిగతాయి దేంట్లో కరుగుతాయి?
విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఈ 4 క్రొవ్వులలో మాత్రమే కరుగుతాయి. ఆయిల్స్, నూనెలు అంటాం కదా, క్రొవ్వులు, దాంట్లో కరుగుతాయి. కాబట్టి నీటిలో కరిగే విటమిన్లను క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఈజీగా, మనకు సింప్లిఫైగా ఒక లాజిక్ ప్రకారం ఏమేమి అంశాలు ఉన్నాయి ఈజీ కరుగుతాయని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టెట్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఇంపార్టెంట్. శ్వాసక్రియ. శ్వాసక్రియ సంబంధించి శ్వాసక్రియలో మనము పీల్చిన గాలి ఊపిరితిత్తులలోకి, అక్కడ నుండి వాయుగోనుల్లోకి చేరుతుంది. తిరిగి అదే మార్గంలో వెలుపలికి వస్తుంది. గాలి పీల్చుకోవడం నుండి కణాల స్థాయిలో ఆక్సిజన్ వినియోగం కావడం వరకు ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా జరిగే చర్యలు మొత్తం కూడా కలిపి శ్వాసక్రియ అంటాం మనం. ఈ శ్వాసక్రియలో మనకు వచ్చేటువంటి డయాగ్రమ్స్ మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా చూపెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక ఐడియా కోసం, ఎక్కడ ఏ క్రియ జరుగుతుంది చెప్పడం కోసం మనం ఇక సింబాలిక్గా ఈ డయాగ్రమ్స్ తీసుకున్నాం. ఇంకొకటి చూడండి, విడిచే గాలి, మనం వదిలిపెట్టేటువంటి గాలి అంటే దాంట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ సున్నపు తేటను తెల్లగా మారుస్తుందని లెవోయిజర్ కనుక్కున్నాడు. మనం పీల్చినటువంటి గాలి నాసికారంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళాలు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఈ వెళ్ళేటువంటి మార్గము ఇది అన్నమాట. ఊపిరితిత్తుల లోపల చివరికి అనేకమైనటువంటి వాయు గోనులుగా చీలిపోయి ఉంటుంది. ఆ వాయు గోనుల దగ్గర వాయు మార్పిడి అనేటువంటిది జరుగుతుంటుంది. సాధారణంగా వాయు ప్రసార మార్గము సంబంధించి ఒక ఫ్లో చార్ట్ ఇచ్చి ఆ మిస్ అయిన పార్ట్ని గుర్తించమంటారు ఎగ్జామ్ లోపల. అది మనకు ఒక వాయు ప్రసార మార్గము ఒక ఐడియా ఉంటే ఈజీ, ఎక్కడ బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనము మన శరీరమే కాబట్టి ముక్కు ఈ రకంగా, గ్రసని ఈ రకం, ఇట్లా మనం లైన్గా చూసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు ఫ్లో చార్ట్ ఈజీగా తెలిసిపోతుంది మనకు. నెక్స్ట్ మనకు కార్బన్ డైఆక్సైడ్, మళ్ళీ మనకు ఏదైతే వాయు వినిమయంలో వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఇదే మార్గం లోపల బయటికి వస్తుంది. ఊపిరితిత్తులలో వాయు మార్పిడి అతి చిన్న సంచుల వంటి వాయు గోనుల లోపల జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఊపిరితిత్తుల యొక్క చివరి భాగాలు వాయు గోనులు, వీటి అల్వియోలై అంటారు. ఈ ఊపిరితిత్తులలో మిలియన్ల సంఖ్యలో ఉంటాయి వాయుగోనులు. ఈ వాయుగోనులు చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ చూడండి డయాగ్రామ్ లోపల వాయుగోనులు, దాని చుట్టూ ఉండేటువంటి రక్తకేశ నాళికలు. ఈ వాయుగోనుల నుండి ఆక్సిజన్ రక్తకేశ నాళికల లోపలికి, రక్తకేశ నాళికల నుండి కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనుల లోపలికి వ్యాపనం పద్ధతి ద్వారా వ్యాపనము చెందుతుంది. ఎక్కడ ఫోర్స్గా కాకుండా వ్యాపనము చెందుతుంది. మానవుల యొక్క శ్వాసక్రియలో ప్రధాన పాత్ర వహించేటువంటిది ఉదర వితానం. మన యొక్క ఛాతీ భాగము, థొరాసిక్ పార్ట్, మన యొక్క అబ్డామినల్ పార్ట్, కడుపు లేదా పొట్ట భాగం, ఈ రెండింటి వేరు చేసేటువంటి పొర ఉదర వితానము. ఈ యొక్క ఉదర వితానం యొక్క సంకోచ సడలికలే శ్వాసక్రియకు ప్రధానమైనటువంటి కారణం పురుషుల లోపల. మరి స్త్రీల లోపల కొద్దిగా తేడా ఉంటుంది. వాటి లోపల ఉదర వితానముతో పాటు పక్కటెముకలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇదే. మనకు ఉదర వితానము డయాఫ్రమ్ బాగా గుర్తుంటుంది. స్త్రీల శ్వాసక్రియలో ప్రధాన పాత్ర పోషించేవి అనగానే ఏ ఉదర విధానము అనగానే మన ఉదర విధానం తెలుసు, మనకు పెట్టేస్తాం. రాంగ్. ఉదర విధానంతో పాటు పక్కటెముకలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే స్త్రీ లోపల ఉండేటువంటి యొక్క బ్రెస్ట్ యొక్క బరువుని ఉదర విధానం ఒక్కటే మొయ్యలేదు కాబట్టి పక్కటెముకల యొక్క సహాయం కూడా తీసుకుంటాయి. అట్లా మనకు కొద్దిగా అనాలిసిస్, ఎక్కడ మనం ఆన్సర్ తెలిసిన ఆన్సర్లు మనం మార్కులు పోగొట్టుకోకుండా కొద్దిగా ఒక క్షణం లాజికల్గా ఆలోచిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఏదైతే మనం ఉదర వితానం అంటున్నామో ఇది మనం విభాజక పఠనంగా కూడా దీన్ని మనం చెప్పుకుంటాం. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ పొజిషన్లో ఉండేటువంటిది ఇది ఉదర వితానం. ఈ ఊపిరితిత్తులు ఉదర వితానం కనుక ఈ రకంగా డోమ్ షేప్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఛాతీ కూరం లోపల పీడనం మొత్తం తక్కువై ఆటోమేటిక్గా ఏమవుతుంది, గాలి బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఉదర వితానం స్ట్రైట్గా సంకోచం ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఛాతీ భాగం యొక్క పెరుగుతుంది, పీడనం తక్కువై గాలి లోపలికి రావడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. ఉచ్ఛ్వాసంలో విభాజక పటలము సంకోచించగా విభాజక పటలము విశ్రాంతి స్థితికి వస్తుంది. పీల్చే గాలి నాలికా కూరంలో వాయునాళంలో వడబోయబడుతుంది. ముక్కు రంధ్రపులోని తేమ వెంట్రుకలు దుమ్ము కణాలను లోపలికి పోకుండా ఆపివేస్తాయి. మనం పీల్చిన గాలి
నాసికాకుహరం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు దాని ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతతో సమానము చేయడం వల్ల, బాగా గుర్తుపెట్టుకోండి, సమానం చేయడం వల్ల నీటి ఆవిరి గ్రహించబడి ఇంకా తేమగా ఉంటుంది. అంటే ప్రధానంగా మనం ఒకసారి గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు గాలి ద్వారా వచ్చేటువంటి అనేకమైన దుమ్ము కణాలు, చెత్త కణాలు ఏవైతే ఉంటాయో మన యొక్క ముక్కులో ఉండేటువంటి వెంట్రుకలు ఆ చెత్తను ఆపివేస్తాయి. ముక్కు లోపల ఉండేటువంటి శ్లేష్మ స్తరమునకు సన్నని దుమ్మెమన ఉంటే అంటుకుంటుంది. మరియు శ్లేష్మ స్తరము ఈ యొక్క నాసికా రంధ్రాలు అక్కడ ఏం చేస్తాయంటే నాసికా కుహరం లోపల శరీర ఉష్ణోగ్రతతో సమానంగా చేస్తుంది గాలిని. అందుకనే మనం బయట పీల్చేటువంటి వేడి గాలి, చలిగాలి అన్నీ లోపల పోయేటప్పటికి సమానమైన శరీర ఉష్ణోగ్రతతో సమానమయ్యేలాగా చేస్తాయి అన్నమాట. అది మన శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం. మరొకసారి చూడండి, గ్రసని శ్వాస మరియు జీర్ణ వ్యవస్థకు ఒకే మార్గంగా పనిచేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి గ్రసని మార్గం జాగ్రత్తగా చూడండి. ఈ గ్రసని లోపల ఎపిగ్లాటిస్ ఉంటుంది. జీవిక ఉపజీవిక అంటాం కదా, మనం కొన్నాళ్ళకి లెక్క చెప్తుంటాం. ఈ ఎపిగ్లాటిస్ ఏం పని చేస్తుంటుంది? మనము మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా గాలి బయటికి వెళ్ళాలి కాబట్టి ఇది ఆహార నాళాన్ని మూసివేస్తుంది. మనం మింగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఆ క్షణం మన గాలి నిశ్వాసాలు బయటకు రాకుండా ఆపివేస్తుంది. అంటే మనం భోజనము చేస్తున్నప్పుడు ఏమో వాయునాళాన్ని మూసివేస్తుంది మింగుతున్నప్పుడు, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆహార నాళాన్ని మూసివేస్తుంది. ఒకటే ఈ రకంగా సిగ్నలింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంటుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, మాట్లాడుకుంటూ తింటున్నప్పుడు ఒకటి రెండు ఆహారం మెతుకులు శ్వాసనాళములోకి పోబోతాయి. వెంటనే ఆ యొక్క శ్వాసనాళము ఉత్తేజితమై ఒక పెద్ద ఎక్కువ ఫోర్స్ తోటి ఆ ఆహారం మెతుకుల్ని బయటికి తన్నివేస్తాయి, ఒక ఫోర్స్తో బయటకు వచ్చేస్తాయి. అంటే శ్వాస వ్యవస్థ ప్రేరేపితమై ఏమాత్రము లోపలికి కూడా పోకుండా మనల్ని కాపాడుతుందన్నమాట. సో ఇక్కడ స్వరపేటికలో ఉండే స్వరతంత్రులు ఊపిరితిత్తుల నుండి వెలుపలికి వచ్చే గాలికి కంపిస్తాయి. తద్వారా మనం మాట్లాడటం, పాటలు పాడటం చేయగలుగుతున్నాం. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ భాగంలో ఉండేటువంటి శ్వాసనాళము లోపల సి ఆకార ఉంగరాలు ఉంటాయి. మృదులాస్థి నిర్మిత ఉంగరాలు అంటారు దీన్ని. ఇక్కడ ఏమవుతుంది అంటే చలి గాలికి ఈ యొక్క శ్వాసనాళము మూసుకొని పోకుండా ఈ భాగం లోపల ఉంటుంది. ఇదే మనకు స్వరపేటిక. మనం ఏం మాట్లాడినా కూడా ఇక్కడ వైబ్రేషన్స్, కంపనం వస్తుంది. ఇక్కడితోనే మనం మాట్లాడటం, మన పలికే పలుకులు మొత్తం కూడా శబ్దంగా ఇక్కడి నుంచి మారుతూ ఉందన్నమాట. సో మనకు నెక్స్ట్ కనుక చూసినట్లయితే వాయునాళము శ్వాసనాళంగాను, అది చిన్న చిన్న వాయుగోణులుగాను విడిపోతుంది. అతి చిన్న పరిమాణంలో ఉండే వాయుగోణుల నుండి రక్తనాళాల నుండి రక్తంలోనికి వాయు వినిమయం జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియలో అధిక పరిమాణంలో శక్తి విడుదల కావడంతో పాటు నీరు, కార్బన్ డైఆక్సైడ్ వెలువడతాయి. ఇక్కడ ఒక అంశం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంశము? శ్వాసక్రియ అంశానికి వచ్చినప్పుడు మనం వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ కింద రెండు రకాలుగా చెప్తాం. వాయు సహిత శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. సంపూర్ణ ఆహార పదార్థం సంపూర్ణ ఆక్సీకరణం చెందబడుతుంది. తద్వారా ఎక్కువ శక్తి విడుదలవుతుంది. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అణువులు కూడా విడుదలవుతాయి. అంటే 38 ఏటీపీ అణువులతో పాటు 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు విడుదలవుతాయి. అదే అవాయు శ్వాసక్రియలు అయితే 2 ఈథైల్ ఆల్కహాల్ అణువులు, 2 కార్బన్ డైఆక్సైడ్ అణువులు, అదేవిధంగా 2 ఏటీపీలు విడుదలవుతాయి. ఒక్కసారి ఈ యొక్క చార్ట్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ చూడండి, ఇదే గ్లూకోజ్ 6 కర్బన అణువులు కలిగిన గ్లూకోజ్ ఏమవుతుంది? 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది. పైరువేట్ అంటాం. గ్లైకాలసిస్లో జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది? ఆక్సిజన్ తక్కువగా ఉంటేనేమో అవాయు శ్వాసక్రియ, ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు లేదా అసలు లేనప్పుడు. ఇక్కడ లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాలోనైతే లాక్టిక్ ఆమ్లము శక్తి, అది ఈస్ట్ అయితే ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తి. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో వాడేటువంటి ఆహార పదార్థాలు దోశ, ఇడ్లీ పిండి, ఈ బేకరీలో వాడేది ఈస్ట్. అదేమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది కాబట్టి పొంగుతుంది, ఇట్లా మనం బేకరీ ఉబ్బుతుంది. అందుకనే అదే మనకు లాక్టోబాసిల్లస్లో అయితే లాక్టిక్ యాసిడ్ వస్తుంది, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కాదు.
అట్లనమాట. కాబట్టి మరొకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వాయు సహిత శ్వాసక్రియ ఆమ్లజని సమక్షంలో జరుగుతుంది. అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతుంది. ఆహార పదార్థము సంపూర్ణ ఆక్సీకరణ చెందుతుంది. మొక్కలు, ఇతర జంతువులు, మానవుల లోపల ఈ రకమైన వాయుసహిత శ్వాసక్రియ జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రసరణ సంబంధించి మానవుని లోపల ఒక ప్రధానమైనటువంటి అవయవాన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఏంటది? గుండె కొట్టుకోవడం ప్రారంభం. అంటే మానవుడు జీవి పుట్టుక స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ యొక్క హృదయం అనేటువంటిది సంకోచ సడలికలు ప్రారంభమవుతూనే ఉంటాయి. దాన్ని గుండె కొట్టుకోవడంగా చెప్పుకుంటాం మనం మామూలు పరిభాషలో. అదే మనం సైన్స్ పరిభాషలోనైతే సిస్టోల్, డయాస్టోల్ అంటాం. ఒక సిస్టోల్, ఒక డయాస్టోల్ని కలిపి ఒక హార్దిక వలయం, ఒక కార్డియాక్ సైకిల్గా మనం చెప్పుకుంటాం. ఇన్ డీటెయిల్గా కూడా ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ గుండె యొక్క లొకేషన్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. గుండె యొక్క బాహ్య నిర్మాణం లోపల మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. రక్తనాళాలు మనం ఇక్కడ చూస్తాం. ఎప్పుడు అడిగే సాధారణంగా క్వశ్చను రక్తనాళాలు. ఏ రక్తనాళాలు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ధమనులు, సిరలు. మన గుండె నుంచి ఆమ్లజని సహిత అంటే ఆక్సిజన్ ఇక్కడ రక్తాన్ని అన్ని శరీర భాగాలకు మోసుకొని పోయేటువంటివి ధమనులు. ఒక్కటే ఒక ధమని మాత్రం దీంట్లో ఎక్సెప్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకుని క్వశ్చన్ అక్కడ అడుగుతాడు. సాధారణమైన వాటి గురించి అందరికీ తెలుసు. ఎక్కడ ఎక్సెప్షన్స్ ఉంటే అక్కడ అడుగుతాడు. ఏది ఎక్సెప్షన్? గుండె నుంచి ఒక పుప్పుస ధమని మాత్రం ఊపిరితిత్తులకు తీసుకొని వెళ్తుంది రక్తాన్ని. అది ఆమ్లజని రహిత రక్తం, ఆక్సిజన్ లేనటువంటి రక్తం వెళ్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సిరలు అన్ని శరీర భాగాల నుంచి ఆక్సిజన్ రహిత రక్తాన్ని తీసుకొని గుండెకు తీసుకొని వస్తాయి. ఆమ్లజని రహిత రక్తము సిరలు అన్ని శరీర భాగాల నుంచి తీసుకొని వస్తాయి. ఒక్కటి తప్ప. సిరలు కామన్ మనకు విధి తెలుసు కాబట్టి క్వశ్చన్ అక్కడ అడగడు. ఒక ప్రత్యేకమైన సిర పేరిచ్చి ఇది ఏం పని చేస్తుంది అంటాడు. అది పుప్పుస సిర. అదేం పని చేస్తుంది? ఊపిరితిత్తు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకొని వస్తుంది. ఊపిరితిత్తు నుంచి ఏం రక్తం వస్తుంది గుండెకు చెప్పండి? ఆమ్లజని సహిత రక్తం వస్తుంది. ఈ రెండు ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఊపిరితిత్తులకు సంబంధించిన పదం ఏదైనా పుప్పుస అనే పదం యాడ్ చేయబడుతుంది. కాబట్టి పుప్పుస ధమని అంటే సాధారణ ధమనికి వ్యతిరేకమైన విధి గుర్తుపెట్టుకోండి. ధమనులు గుండె నుంచి రక్తాన్ని తీసుకొని పోతాయి. పుప్పుస ధమని మాత్రం ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని పోతుంది. సిరలు ఆమ్లజని రహిత రక్తం తీసుకొని వస్తాయి. పుప్పుస సిర మాత్రం ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొని వస్తుంది. ఇది ఒక్కటే మనకు ఎక్సెప్షన్. క్వశ్చన్ కూడా అక్కడే అడుగుతాడు. ఒక్కటి. మరొకటి చూడండి. ఇక్కడ మనకు రక్తనాళాల లోపల ప్రధానంగా అప్పుడప్పుడు హార్ట్ అటాక్, మనకు ఆ పేరు చాలామందికి సుపరిచితమై ఉంటుంది. గుండెపోటు లేదా హార్ట్ అటాక్ అంటాం. ఈ గుండెపోటుకు కారణమయ్యేటువంటి ఆ యొక్క రక్తనాళాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటాం. సరే, కాబట్టి కరోనరీ ధమనులు అంటారు. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. గుండె మనకు బాహ్య నిర్మాణంలో చూసినప్పుడు ఏదైతే బయటికి కనిపిస్తూ ఉన్నాయంటే గుండె లోపల నుంచి గుండె గోడలకు రక్తాన్ని తీసుకొచ్చేటువంటి ధమనులు ఇవన్నీ కూడా కరోనరీ ధమనులు. వాటి లోపల ఏదైనా ఒక చిన్న ఆటంకం ఏర్పడితే ఆ భాగానికి రక్తం చేరదు కాబట్టి అక్కడ ఆ భాగం పనిచేయదు కాబట్టి ఆ వాల్వ్ పనిచేయదు కాబట్టి ఆ హార్ట్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరొక అంశం ఏమున్నది అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. గుండెలో అడిగే క్వశ్చను కవాటాలు, గుండె గదులు ఎన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ గది ఎలా ఉంటుంది, ఏ గది ఏం పనిచేస్తుంది. గుండెలో 4 గదులు ఉంటాయి. జాగ్రత్త చూడండి. పైన ఉన్నటువంటి 2 గదులను కర్ణికలు అంటారు. 2 కర్ణికలు, ఆరికిల్స్ లేదా యాట్రియా అంటారు ఇంగ్లీష్లో. కింద ఉన్నటువంటి 2 కూడా జఠరికలు. ఇవి 2 కూడా. ఇంకా జాగ్రత్తగా చూస్తే కర్ణికల యొక్క పరిమాణం అతి చిన్నగా ఉంటుంది. ఇక్కడ పెద్దగా కనిపించే చిన్నగా ఉంటుంది. జఠరికల యొక్క పరిమాణం పెద్దదిగా ఉంటుంది. మరొక తేడా ఏమిటి? జఠరికలకు తేడా, కర్ణికల యొక్క గోడలు పల్చగా ఉంటాయి, జఠరికల యొక్క గోడలు మందంగా ఉంటాయి. ఎందుకు పల్చగా, ఎందుకు మందంగా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. గుండె ఇక్కడ చూడండి.
ఈ కుడి కర్ణిక నుంచి అన్ని భాగాల నుంచి వచ్చే రక్తము కుడి జఠరికలోకి వస్తుంది. రక్తం జస్ట్ ఈ పక్క నుంచి ఈ పక్కకు చేరుతుంది. దేని ద్వారా? ఒక కవాటం. మన కవాటం పేరు కూడా చెప్పుకుందాం. ఓకే. కానీ ఇక్కడ ఈ జఠరిక నుండి రక్తము ఊపిరితిత్తులకు కొనిపోబడుతుంది. కొంత దూరము ఫోర్స్తో సంకోచం చెందాలి కాబట్టి, చెందడం వల్ల ఫోర్స్తో రక్తం వెళ్ళాలి కాబట్టి ఈ జఠరిక గదులు, జఠరిక గోడలు మందంగా ఉంటాయి. ఊపిరితిత్తుల దగ్గర నుంచి మళ్ళీ రక్తం ఎక్కడికి వస్తుంది? ఎడమ కర్ణికకు వస్తుంది. ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరిక, అక్కడి నుంచి అన్ని శరీర భాగాలకు రక్తము కొనిపోబడుతుంది. ఈ రకంగా 4 గదులు 4 వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి. ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్ అడిగేటువంటి ఈ యొక్క భాగం చూడండి, కవాటాలు. దీని ఎక్కువ సార్లు వచ్చే క్వశ్చన్ కవాటాలు. ఇక్కడ చూడండి, కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో త్రిపత్ర కవాటం ఉంటుంది. త్రిపత్ర కవాటం ఈ రెండింటి మధ్యలో. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యలో ద్విపత్ర కవాటం ఉంటుంది. దీన్ని మిట్రల్ కవాటము అంటారు. అదేవిధంగా ఎడమ కర్ణిక నుండి ఊపిరితిత్తులకు వెళ్ళేటువంటి ఈ మార్గం లోపల ఉండేటువంటిది పుప్పుస కవాటం. ఎడమ యొక్క జఠరిక నుండి అన్ని శరీర భాగాలకు కూడా ఈ వెళ్ళేటువంటి ఈ యొక్క భాగం, ఈ యొక్క ఈ యొక్క కవాటము దహిక కవాటము అంటారు. ఈ 4 కవాటాలు సాధారణంగా క్వశ్చన్ అడిగేటువంటి ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ మనకు రక్త స్కందనం. విటమిన్ కే సాయంతో రక్తం గడ్డగడుతుందని చెప్పుకున్నాం. దీంట్లో మనకు రక్త స్కందనం అనగానే మనకు విటమిన్ కే ఏమంటే గుర్తు రావాలా. రక్త స్కందనంలో పాల్గొనేటువంటి కణాలు ప్రధానంగా అన్ని రక్త కణాలు పాల్గొన్నప్పటికీ రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ రక్త పీడనం. కాబట్టి మనకు అందరికీ తెలుసు, కానీ ఎక్కువ క్వశ్చన్లు ఇక్కడ అడుగుతుంటారు. 120/80 మనకు నార్మల్ సాధారణ రక్తపీడనం. 120/80 కంటే ఎక్కువైతే అధిక రక్తపీడనం, 120/80 కంటే తక్కువ ఉంటే అల్ప రక్తపీడనం, అంటే మనకు హైపర్ టెన్షన్గా చెప్తారు. ఈ 120 ఏంటి, 80 ఏంటి? 120ని సిస్టోలిక్ పీడనం అంటాం. ఇక్కడ టెక్నికల్ క్వశ్చన్ అడుగుతారు వాడు. ఈ 120/80లో కింది 80 దేన్ని సూచిస్తుంది అంటే అది డయాస్టోలిక్ పీడనాన్ని సూచిస్తుంది. గుండె సంకోచించినప్పుడు కొంత పీడనముతో రక్తము రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. దాన్ని సిస్టోల్ అంటారు. ఆ పీడనాన్ని సిస్టోలిక్ పీడనము అంటాము. అది 120. గుండె సడలిక వ్యాకోచించినప్పుడు తక్కువ పీడనంతో రక్తనాళాల్లోకి రక్తం వెళ్తుంది. దాన్ని డయాస్టోలిక్ పీడనం అంటారు. తక్కువ ఉంటుంది 80. కాబట్టి సిస్టోలిక్ పీడనము 120, డయాస్టోలిక్ పీడనం 80. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. అట్నే ఆ బీపీని కొలిసేటువంటి ఆ పరికరం పేరు కూడా స్పిగ్మో మానోమీటర్. ఆ పరికరం కూడా ఇక్కడ మన బొమ్మలో చూపడం జరిగింది. అదేవిధంగా ఏకవలయ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. సాధారణంగా మనకు మానవం లోపల ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ నిమ్నస్థాయి జీవుల లోపల మనకు సాధారణంగా నిమ్నస్థాయి కార్డియేట్స్ లోపల కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా శోషరస వ్యవస్థ మరొకటి ఇంపార్టెంట్. మనం లాంగ్ జర్నీస్ బస్సులో కూర్చున్నప్పుడు మన పాదాలు వాస్తాయి, చెప్పులు పట్టవు. ఆ స్థితిని ఎడిమా అంటారు. అంటే శోషరసం అక్కడ పేరుకొని పోవడం వల్ల అటు జరుగుతుంది. మళ్ళీ 5-6 నిమిషాలు మనకు అటు ఇటు నడిస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. దానికి కారణం శోషరసం. ఆ స్థితిని ఎడిమా అంటారు. ఎప్పుడు ఎక్కువ క్వశ్చన్ అడిగేటువంటి స్థితి అదనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు మనం ఇక్కడ చూద్దాం. ఒక్కసారి చూడండి. ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్, వాయు సహిత అవాయు శ్వాసక్రియ మీద ఎన్నెన్ని ఏటీపీలు వెలువడుతూ ఉంటాయి, ఎక్కువ శక్తి దేంట్లో తక్కువ శక్తి దేంట్లో క్వశ్చన్ అడుగుతుంటారు. ఓకే. తర్వాత ఫ్యాక్టర్స్ అండ్ ప్రొడక్ట్స్, శ్వాసక్రియలో ఏమేమి పాల్గొంటాయి, ఏమేమి అంత్య ఉత్పన్నాలుగా వస్తాయి, ఇదొక క్వశ్చన్ అడుగుతుంటాడు. ఎంజైములు, గ్రంథులు అడుగుతుంటాడు. విటమిన్ల యొక్క శాస్త్రీయ నామం అడుగుతుంటాడు. సాధారణంగా విటమిన్ ఏ అనగానే అది రెటినాల్, అట్లా విటమిన్ కే అంటే ఫిల్, ఇట్లా వాటికి శాస్త్రీయ నామాలు అడుగుతుంటాడు. లివర్ నుంచి వచ్చేటువంటి బయల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఉండవు. ఇది ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్. దంత ఫార్ములా, లివింగ్ ఏ జీవుల లోపల ఏ దంతాలు బాగా ఉంటాయి, మాంసాన్ని చీల్చే జీవుల లోపల ఈ యొక్క కెనైన్స్ బాగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నా, మానవునిలో సాధారణంగా అవాయు శ్వాసక్రియ జరగదు. అతి అరుదైన పరిస్థితుల్లో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది.
జరిగే ఛాయిస్ ఎక్కడ ఉంది అంటే కండర కణాల్లో జరుగుతుంది. మానవునిలో అవాయు శ్వాసక్రియ జరిగితే ఏం ఏర్పడుతుంది అంటే లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అది కండరాల నొప్పులకు కారణమవుతుంది. మనం సడన్గా పరిగెత్తినాం అనుకోండి, కండరాలు బాగా నొప్పిలేస్తాయి, అక్కడ లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. తర్వాత ఆక్సిజన్ సరఫరా జరిగి లాక్టిక్ ఆమ్లం మళ్ళీ జీర్ణం అయిపోయి ఆ నొప్పి తగ్గిపోతుంది. ఇది సాధారణంగా మనకు ఈ 3 వ్యవస్థ లోపల టెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్. కాబట్టి టీఎస్ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సాధారణంగా వీటిని దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఈ ఎపిసోడ్లో భాగంగా జంతు ప్రపంచం అనే అంశంలో భాగంగా మానవ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థల గురించి తెలుసుకున్నాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.